ఓకే 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 అయితే వినపడుతుందా? స్పష్టంగా యా యా వినపడుతుందా యా మీకైతే? చాలా క్లియర్ గా వస్తుంది, మాట్లాడండి మధు గారు. ఆ, ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీస్ కమిటీలో లేను. ఓహో, రాములు గారు మీరు లేరా? ఎందుకంటే ఓకే రైట్ నేను సార్. పీస్ కమిటీ మెంబర్ని కాదు. ఒకటి. ఓకే రైట్. రెండో అంశం, ఒకటి మాత్రం వాస్తవం. నేను రాఘగోపాల్ గారితోని, తర్వాత చంద్రకుమార్ గారితోని, తర్వాత జంపన్న గారితోని, వీళ్ళతోని ఈ విషయాలు మనం మాట్లాడిన విషయాలన్నీ కూడా కొంత డిస్కస్ చేశాను నాకున్న వ్యక్తిగతమైన స్నేహితులతో. ఓకే అయితే ఈ రోజు మార్నింగ్ నేను అరగోపాల్ గారిది రెడ్డి టీవీ లోపల ఒక 13 నిమిషాల వీడియో విన్న తర్వాతనే నేను కాన్ఫిడెంట్ గా ఒక మాట అన్నా. ఏంటది? మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలనే కార్యక్రమంతో 60 సంవత్సరాల క్రితం బయలుదేరారు. వాళ్ళు ఇప్పుడు ఆ నినాదాన్ని, ఆ విధానాన్ని వదులుకుంటారు, వదులుకోరా అనే ఒక చర్చ ఉంది, వాస్తవమే. కానీ వాళ్ళు అవసరమైతే మేము ఆయుధాలని పక్కకు పెట్టం కానీ, లేదా సాయుధ పోరాటం విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అయినా ఇప్పటికి ప్రభుత్వం దిగి రావటం లేదు. ఇది ఒక గుణాత్మకమైన మార్పు కదా, దీన్ని గమనించరా మీరు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉదయం నేను విన్న వీడియో లోపల అరగోపాల్ గారు చెప్పిన దాన్ని ఆసరా చేసుకొని ఒకటి. తర్వాత జంపన్న గారు, ఆయన ఒక 30 సంవత్సరాల పాటుగా మావోయిస్ట్ పార్టీలో, తర్వాత ముందు పీపుల్స్ వారిలో చాలా కీలకమైన పాత్ర, సెంట్రల్ కమిటీ మెంబర్ గా, తెలంగాణ పార్టీ సెక్రటరీ కూడా పనిచేశాడు. ఆయన ఇవన్నీ స్మెల్ చేయగలడు, ప్రతి మాటకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని స్మెల్ చేయగలడు. ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా నాకు కలిగింది ఏంటంటే, వాళ్ళు ఈ గత కొంతకాలం నుంచే సాయుధ పోరాటం మనం కొనసాగించగలమా, టెక్నాలజికల్ గా వచ్చిన డెవలప్మెంట్, తర్వాత పోతే ప్రజల్లో ఉన్న పరిస్థితి, వీటన్నిటి రీత్యా అనే చర్చ వాళ్ళ మధ్యలో చాలా సార్లు జరిగింది. అనేక మంది జంపన్న లాంటి వాళ్ళు అప్పుడొకళ్ళు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా బయటికి రావడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే ఆ అంతరంగికంగా ఎన్నేమేమి ఉన్నాయి అనేది అందరికీ తెలవకపోవచ్చు. కానీ జంపన్న లాంటి వాడు మొన్ననే ఒక 7-8 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చింది. కాబట్టి ఆయన అంచనా ప్రకారంగా పార్టీ ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఇట్లా కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడిన దాన్ని ఆసరా చేసుకొని నేను వాళ్ళు మా సాయుధ పోరాటాన్ని పునరాలోచించుతారనే ఆలోచనతోనే చెప్పాను. ఓకే, వాళ్ళని ఆలోచింప చేసేలాగా ప్రభుత్వానికి పోయే నష్టం ఏముందండి? ఒకవేళ చర్చలు జరిపింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ లోపలికి పోయింది, మళ్ళీ పిచ్చి పనులు చేయి, అది వాళ్ళ లైన్ తోని పోయింది అనుకోండి. వీళ్ళకు ఉంటాయి కదా, వీళ్ళకుండే ఆయుధాలు ఉంటాయి, వీళ్ళకుండే బలగం ఉంటది, వీళ్ళు ఇప్పుడు చేసినట్టే అప్పుడు కూడా చేసుకోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అసలు ప్రజలకి లాభం, ప్రభుత్వానికి కూడా ఖర్చు తప్పుద్ది, బలగాలకు కూడా అనవసరమైన వ్యయప్రయాసాలు తప్పుతాయి, ప్రాణ నష్టం తప్పుద్ది. తర్వాత లోపలున్న ఆదివాసులందరికీ కూడా వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటది. మావోయిస్టులకు కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఒకనాడు సాయుధ పోరాటం ఎప్పుడు అనివార్యం అవుద్ది? రాచరికమో, నియంతృత్వమో, ఫ్యాసిజమో ఉన్నప్పుడు సాయుధ పోరాటం అనివార్యం కావచ్చు, ఎన్నికలు లేనప్పుడు. కానీ ఎన్నికలు వచ్చినాయి, ప్రజాస్వామ్య పద్ధతుల లోపల అవసరమైనప్పుడు ప్రభుత్వాలు మార్చుకోగలుగుతారు. ప్రపంచం లోపలనే ఒకనాడు నియంతృత్వం లాంటిది, ఫ్యాసిజం లాంటిది, రాజరికం లాంటిది ఉండేది. ఇప్పుడు ఎక్కడ లేవు. ఈవెన్ నేపాల్ లోపల, శ్రీలంక లోపల, లాటిన్ అమెరికా దేశాల లోపల సాయుధ పోరాటాలని పక్కకు పెట్టి వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి వాళ్ళు పాలకులుగా మారింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు ఈ తప్పుడు విధానాలు, నా దృష్టిలో తప్పుడు విధానాలు. ఎందుకంటే మేము 70-77 దాకా నక్సలైట్ మూవ్మెంట్లో ఉండి బయటకు వచ్చిన వాడిని. ఈ మధ్య కాలంలో నేను నక్సలిజం నాకేమి నేర్పిందనే ఒక పుస్తకం కూడా రాశాను, దాంట్లో నా అభిప్రాయాలు కూడా చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా వాళ్ళకి, ఇప్పుడు సమయం కాదు, ఇది సమయం కాదు, ఇది అవసరం కాదు. ప్రజలని గెలిచి మనం ప్రజల లోపల పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని
మనం చేసే అవకాశం ఉంది. లేనప్పుడు ప్రభుత్వ ఆ అవకాశాన్ని కల్పించనప్పుడు అప్పుడు ప్రజలే తిరుగుబడతారు. కాబట్టి మనమే ఇప్పటి నుంచే ఏదో చేయాలని ఒక ఆలోచించడం అనేది పొరపాటు. ఇప్పటికైనా ఆలోచించడానికి సిద్ధపడ్డారని అనుకొని నేను చెప్తున్నా. ఇప్పటికి అనుకోకపోతే ఇప్పటికైనా అనుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్. ఓకే, మధు గారు వచ్చారు. మధు గారు ఒకవేళ కనుక మీకు వీడియోలో ఇబ్బంది ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన రాములు గారు చెప్పారు, అంటే గత అనుభవాలను బట్టి ఏదైతే సాయుధ పోరాటం తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని ఏదైతే మావోయిస్టుల నినాదం ఉన్నదో దాన్ని కూడా పక్కన పెట్టి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు కాలం మారింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది, ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల ద్వారా ఇప్పుడు ఫ్యాక్షనిజం పోయింది, అలాగే ఈ రాచరికం పోయింది, అన్నీ పోయాయి. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎన్నికలను అనుసరించి, ఎన్నికల విధానాలను అనుసరించి మనకు సంబంధించిన వారిని ఎన్నుకోవచ్చు అనే ఒక మంచి దృక్పథం వచ్చింది. మావోయిస్టులు కూడా ఆలోచించాలి అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయుధాలను పక్కన పెడతాం, మేము పక్కన ఇప్పుడు ఫైరింగ్ని ఆపేస్తాం,